అమ్మా అమ్మా జ్యోతి 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 ఏమైందమ్మా? శారదమ్మా, నిజంగా నేను దురదృష్టవంతురాలి శారదమ్మా. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు కదా, ఆ ప్రేమని నేను చవి చూశాను శారదమ్మా. ఏమంటున్నావు జ్యోతి? అవును శారదమ్మా, ఇంతవరకు నీకు నిజం చెప్పలేదు. నేను రంగారమణమ్మల కన్న బిడ్డని కాను. నా కన్న వాళ్ళెవరూ నాకు తెలియదు. అనాథని నన్ను తెచ్చుకొని వాళ్ళ సొంత బిడ్డలాగా నన్ను పెంచుకున్నారు. వాళ్ళని దూరం చేసుకుని నేను రెండోసారి అనాథనయ్యాను. నీకు నేను లేనా? ఏ రోజైతే నువ్వు శారదమ్మ అని ప్రేమగా పిలవడం మొదలుపెట్టావో ఆ రోజు నుంచే నువ్వు నా బిడ్డవైపోయావు తల్లి. అందుకే నీ బాధలు నేను పంచుకుంటున్నాను. ఇక నుంచి నీకు తల్లి లేదు అన్న ఆలోచన నీ మనసులో నుంచి తీసేయమ్మా. నేనే నీకమ్మని. కన్న తల్లి లేని లోటుని మీ అమ్మ తీర్చగలిగిందో లేదో నాకు తెలీదు, కానీ నీకు తల్లిగా బాధ్యతల్ని మాత్రం నేను చేస్తాను. శ్రావ్య నా కన్న కూతురు. తను మామూలుగా మారి నన్ను తల్లిగా అంగీకరిస్తుందన్న ఆశతోనే బ్రతుకుతున్నాను. జ్యోతి, నేను ఒకందుకే బ్రతుకుతున్నాను. ఇక నుంచి నీకోసం బ్రతుకుతాను. నీకొక దారి ఏర్పాటు చేస్తాను. నువ్వు అనాథవని నీ మనసులో నుంచి తీసేయమ్మా. నువ్వు నా బిడ్డవి. నా పెద్ద బిడ్డ నాకు కనిపించినా సరే నీ తర్వాతే, సరేనా? భోజనం చేద్దు గాని. నువ్వు కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. చాలా అలసిపోయావు. నీ మనసు కూడా అలసిపోయింది. నువ్వురా, భోజనం పెడతాను. పద లే. నిన్ను చూస్తే నాకొక విషయంలో గర్వంగా అనిపించింది జ్యోతి. నువ్వు జ్యోతి అని స్పష్టంగా ఎవ్వరికీ తెలీదు. అయినా నువ్వు రాజీవ్తో తలకొరివి పెట్టించావు. అంత దుఃఖంలో కూడా నువ్వు పద్ధతులు పాటించావు. ఇదే ధైర్యంతో నువ్వు ముందడుగువే. తప్పకుండా విజయం సాధిస్తావు. రా, కూర్చో. కూర్చోమ్మా, నేను భోజనం తెస్తాను.
శ్మశానం దగ్గరికి జ్యోతి ఎందుకు రాలేదు? తల్లిదండ్రుల్ని చివరి చూపు ఎందుకు చూడలేదు? అసలు ఇలా జరిగిందని జ్యోతికి తెలుసా? రాజీవ్, వాళ్ళ చితికి నువ్వెందుకురా నిప్పు పెట్టావు? అసలు ఏమైందిరా నీకు? వాళ్ళెవరికో దహన సంస్కారాలు చేసే అవసరం నీకేంట్రా? ఇంకా నిలబెట్టారేటిదరా? ఇప్పటికే ఆలస్యమైపోనాదే. మీరు చితికి నిప్పండి చేశాడే. రాను రాను ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో కూడా తెలియకుండా తయారవుతున్నావు నువ్వు. నేను చేసిన దాంట్లో నాకే తప్పు కనిపించలేదమ్మా. చేసిందంతా చేసి సమర్థించుకోకరా రాజీవ్. ఎవరికి పడితే వాళ్ళకి అలా చితికి నిప్పంటించకూడదురా, తప్పురా. ఎవరు పడితే వాళ్ళేంటమ్మా? వాళ్ళిద్దరూ జ్యోతి అమ్మా నాన్నలు, నాకు అత్త మామలు, తల్లిదండ్రులతో సమానం. వాళ్ళు నీకు నిజమైన అత్తమామలు కాదురా, అది నేను నీకు చెప్పలేను. తెలిసి తెలిసి వాళ్ళను ఒక అనాథ శవాల్లాగా దగ్గరుండి మరీ దహన సంస్కారాలు ఎలా చేయిస్తానమ్మా? అది కాక ఆ మల్లీశ్వరి కూడా చెప్పింది కాబట్టి నేనే దహన సంస్కారాలు చేశాను. రావలసిన జ్యోతి తల్లిదండ్రులు చనిపోయినా రాలేదు. దానికి లేని ప్రేమ నీకెందుకురా? తల్లిదండ్రుల మీద ప్రేమ లేని మనిషి ఎవరైనా ఉంటారా అమ్మా? జ్యోతి అంటే నచ్చక నువ్వు అలా అంటున్నావు, కానీ జ్యోతికి వాళ్ళు చనిపోయారని తెలిస్తే రాకుండా ఎలా ఉంటుంది? బహుశా ఆ విషయం తెలుసుండకపోవచ్చు. అబ్బబ్బబ్బబ్బా, దాన్ని బానే వెనకేసుకొస్తున్నావురా. అంతేలే, మీ నాన్నని చెల్లెల్ని చంపిందాన్ని కూడా జ్యోతి మొహం చూసి క్షమించేశావు. అసలు నీ మీద జ్యోతికి ప్రేమే లేదురా, దాన్ని మర్చిపో. ఏంటమ్మా మాటలు? ఉన్నమాటే కదరా అంటున్నాను. అయినా ఒక క్రిమినల్తో జత చేరి ఇది కూడా ఒక క్రిమినల్ లాగా తయారైంది. అందుకే జంకు లేకుండా పోలీసుల నుంచి పారిపోయింది. శ్మశానంలో పోలీసులున్నారు కాబట్టి, ఇది నేరం చేసింది కాబట్టి చివరి చూపుకు కూడా రాలేదు. అమ్మా, నీ కోపం వచ్చినా సరేరా, అదే నిజం. ఇకనైనా దాని గురించి ఆలోచించడం మానేసి శ్రావ్యను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించు. ఏంటక్క ఇది? ఎంత ప్లాన్ చేసినా కూడా జ్యోతి మాత్రం బయటికి రాలేదు. వాళ్ళు చనిపోయారని తెలియక రాలేదా? తెలిసి కూడా పోలీస్ బందోబస్తు ఉందని చెప్పి తెలిసి రాలేదా? లేదురా రామ్జీ, జ్యోతి తల్లిదండ్రుల్ని వదిలేసి దాక్కునే టైప్ కాదు. చితికి నిప్పంటించేటప్పుడు అది ఆ పరిసరాల్లోనే ఉండి చూసిందని నా అనుమానంరా. నా సిక్స్త్ సెన్స్ కూడా అదే చెప్తుందిరా. మనం అది ఎట్నుంచి వస్తుందా అని అనుమానంతో చూస్తున్నాం. పోలీసులు డేగ కళ్ళతో అబ్జర్వ్ చేస్తున్నారు. వస్తే దొరికిపోయేదక్క. నాకు తెలిసి అదెటో దూరంగా పారిపోయి ఉంటుంది. నువ్వు జ్యోతిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు రామ్జీ. అది అనుకున్నది సాధించే టైప్ తప్ప పోలీసులకి భయపడి పారిపోయే రకం కాదు. అంటే రాజీవ్ జ్యోతి విడిపోవడానికి నేనే కుట్ర చేశానని, అది 10 రోజుల్లో బయట పెడతానని రాజీవ్ దగ్గర పందెం కట్టింది కదా. అవును. అది ఆ పందెం గెలవటానికి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంది. నిజం నిరూపించడానికి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. కాబట్టి అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది.